మాట్లాడితే ధర్మము, నోరు తెరిస్తే నీతి, నిల్సుంటే నియమము, సడకెక్కితే సత్యము అన్నట్టే చేస్తుంటారు కదా బీజేపీ పార్టోళ్ళు. మా అంత నిష్టగా ఎవ్వలుండరు. పరమ నీతిమంతులు అన్నట్టు శిల్క పలుకులు అలుకుతారు. కానీ ధర్మం పేరుతోని మాట్లాడే మాటలు మాత్రము ఇగో గిట్లున్నాయి. ఇంకోటి వాడు వస్తాడు, లంబగాడు సిద్దిపేటోడు, ఒక లెవెల్ వరకు పారొచ్చు నీళ్లు, ఒక లెవెల్ వరకు పారొచ్చు. అబే హౌలే కిందికి వెళ్ళిపోయినాయి నీళ్లు, అందుకే కుంగిపోయినాయి. మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు, అది కూడా చక్కగా గట్టలే. ఏ లెవెల్కి నింపినా కిందికి వెళ్ళి అయితే నీళ్ళు పోతాయి కదా. ఇంత ఇంత పొడుగు పెరిగిండు, మెదడు ఎటు పోయిందేమో, కింద ఏమవుతుందో తెలియదు. ఇది ఎంపీ అరవింద్ సార్ నీతి, పద్ధతి, ధర్మము, సంస్కృతి, సాంప్రదాయము. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును లంబుగాడు, అబే హౌలే, పొడుగు పెరిగింది కానీ మెదడు పెరగలేదు, వాడు వీడు అని ధర్మానికి మారు రూపం నేనే అన్నట్టు ధర్మపుర అరవింద ఆనిముత్యాలు ఇవి. ఇదేనా సారు మీ కమలం గుర్తు పార్టీ నీకు నేర్పిన పద్ధతులు? పక్క పార్టీలను హౌలే, అబే అని తిట్టమని పాఠాలు చెప్పిందా? పార్లమెంటు పరిభాష ఇదేనా సారు అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఎన్నడన్నా హరీష్ రావు సార్ పక్క పార్టీలను పల్లెత్తు మాట అన్నట్టు తెలుసా? ఇట్లా మాట్లాడిన మీకా మనిషి పెరిగినా మెదడు పెరిగింది హరీష్ రావు సార్ కా అని అంటున్నారు. ప్రజల గుండెలను నిలిచిన లీడర్ను బూతులు తిట్టుడు, అమాయక ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడానా మీ పార్టీ పద్ధతి? ఎప్పుడన్నా కన్ను నెత్తికెక్కినట్టు మాట్లాడినావా? అసలు నీకు మంచితనంగా మాట్లాడొచ్చా అని అడుగుతున్నారు ఎంపీ అరవింద్ సార్ మాటలు ఇన్నోళ్ళు. మీ మోడీ సార్ను ఒక్క మాట అన్నా ఓర్చుకోకుండా దాడులు చేస్తారు, చిన్న చిన్న పిల్లల మీద కేసులు పెడతారు. ఇదా మీ నీతి నియమము? హౌలే, అబే, వాడు వీడు అనే తిట్టు రాకనా కడమ లీడర్లు మాట్లాడుకుంటున్నది? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి అనే విజ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు నీతిగా మాట్లాడతలేరని చెప్పుకుంటారు తెలంగాణ పల్లెలల్లా. రాజకీయ లీడర్ల ముచ్చట ఇట్లుంటే విలేకరులు ప్రశ్నలు అడిగితే ఎటువంటి ధర్మాన్ని పాటించిరో ఇనురి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు. కౌన్సిలర్ గెలవనోడు ఏమడుగుతారా నన్ను? ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. చూసిరా, ఇప్పుడే చెప్పినా కదా బేవకూఫ్ ఇనాలే అని విలేకరులు తన ఇంట్లో జీతగాళ్ళనట్టు బేవకూఫ్ గాళ్ళు అని అంటున్నాడు. ఇదేనా ఎంపీ సార్ మీ సంస్కారము? విలేకరులు అడిగితే ఒక్కసారి కాదు 100 సార్లనే చెప్పాలి, ఇంకింత వివరంగా ఓపికగా చెప్పాలి. అంతేగాని బేవకూఫ్ గాళ్ళు అని అంటావా? ఇంతకు నువ్వు ప్రజల్లో ఓటేస్తే గెలిచిన లీడర్వేనా లేకుంటే గల్లీ లీడర్వా? ఇంత తలదిక్కెందుకు అని అంటున్నారు విలేకరు సంఘం వాళ్ళు. అంతేలే, సావధానంగా సమాధానాలు చెప్పే దమ్ము లేనప్పుడు ఇట్లనే తిడతారని కూడా అంటున్నారు. అయినా మీ మోడీ సార్ విలేకరులకు భయపడే ఇప్పటివరకు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తలేడు. నువ్వేమో ప్రెస్ మీట్లు పెట్టే విలేకరులను తిడతావు. మళ్ళా ఈ తిట్టుడులో లేని ఎంపీ సారు మీ పార్టీ పతారా పర్సనల్ పతారా పెరుగుతుంది అనుకుంటారా ఏంది? ఇట్లా ఓ పార్లమెంటు సభ్యుడై ఉండి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడితే రోజు రోజుకు దిగజారిపోతున్నారు అనేది అర్థం చేసుకోర్రి. తెలంగాణ సమాజం మిమ్మల్ని తిట్టేదాకా తెచ్చుకోకూరి అని ఉచిత సలహాలు ఇస్తున్నారు ఎంపీ అరవింద్ సార్ ఆనిముత్యాలైన ఇతర పార్టీల లీడర్లు.